హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడి. మీకు పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే నేను చెప్పే కొలతలతో పచ్చడి తయారు చేసుకోండి. ముందుగా మనం ఒక అరగంట పాటు నీటిలో నాననివ్వాలి. తర్వాత వాటిని మంచిగా జీడి లేకుండా తీసి ఒక జల్లెడలో వేసుకోవాలి. మామిడికాయలను పొడి క్లాత్తో తుడిచి వాటిని చిన్న సైజు ముక్కలుగా కట్ చేయాలి. ఆ ముక్కలను మళ్ళీ పొడి క్లాత్తో తుడిచి వాటిని జీడి అదంతా తీసి క్లీన్ చేసుకొని కొద్దిసేపు అలా ఆరబెట్టుకోవాలి. వెల్లుల్లిని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర వీటిని కొద్దిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెలో పల్లి నూనెని వేడి చేసుకోవాలి. దానిలో కొన్ని మెంతులు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఎల్లిపాయలు, అలాగే కొన్ని ఆవాలు అట్లా వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. పచ్చడి కోసం పల్లి నూనెనే ఎక్కువ యూజ్ చేయాలండి, అదైతేనే మనకి బాగుంటుంది. అట్లాగే ఆ నూనె చల్లారనిచ్చే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు తీసుకొని, ఈ ముక్కలు 5 kgs ఉన్నాయండి. దానికి మనం పచ్చడి కారం తీసుకోవాలి. దానిని అంటే కిలోకి అర్ధపావు చొప్పున 5 కిలోలకి అట్లా లెక్కతోటి మీరు వేసుకోవాలండి. మేమైతే కొద్దిగా ఎక్కువనే వేసుకుంటాం, ఒక అర్ధపావు అంతా. అట్లాగే సాల్ట్ అయితే కిలోకి పావు చొప్పున అట్లా వేసుకోవాలి. కారం ఏమో అర్ధపావు, కిలోకి ఉప్పేమో పావు అట్లా వేసుకోవాలండి. ఆ తర్వాత ఆవపొడి అయితే కిలోకి మేము 50 grams చొప్పున అట్లా వేస్తామండి. ఆవపొడి ఎవరి ఇష్టమైనంత వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత జీలకర్ర పూర్తిగా ఆప్షనల్, ఎవరి ఇష్టం వాళ్ళది. జీలకర్ర కొద్దిగా వేసుకొని మళ్ళీ మెంతులు, ముందుగా వేయించుకున్న మెంతులు, జీలకర్ర వీటన్నిటిని మంచిగా పొడి వేసుకొని మెత్తగా వాటిని కూడా వేసేయాలి. తర్వాత వెల్లుల్లి కొద్దిగా కచ్చకచ్చగా గ్రైండ్ చేసుకొని వాటిని కూడా ఇందులో కలిపేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి చల్లార్చిన ఆయిల్ ఉంది కదా, అన్ని మంచిగా కొద్దిగా మొత్తం చల్లారే వరకు ఉండనిచ్చి దాన్ని కూడా ఆ ముక్కలలో వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత అటు మొత్తం కారం, ఉప్పు అవన్నీ పట్టే వరకు మంచిగా కలుపుకున్న తర్వాత వాటిని ఒక జాడి లేదా ప్లాస్టిక్ డబ్బాలోకి వేసేసుకొని క్యాప్ పెట్టేసి మళ్ళీ 3 days తర్వాత కలిపేసుకుంటే మీకే తెలుస్తుందండి ఆవకాయ ఎలా ఉంటుందో. టేస్ట్ చేసి చెప్పండి, కామెంట్ చేయండి.